ఎట్లా వచ్చిందంటే ఇంతవరకు అయితే ఇంత పబ్లిక్ వచ్చి అందరు వాడుతున్నారని తెలియదు మేడం. ఇప్పుడు అందరు నాయన అన్న అందరు చచ్చిపోయినాకనే వీళ్ళంతా వచ్చి, ఇప్పుడు నాయన చచ్చిపోయి 13 ఏళ్ళు అవుతుంది, 13 సంవత్సరాలు. అన్న చచ్చిపోయి కూడా 7 ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు అందరు కలిసి వాళ్ళు వీళ్ళు పాడుతుంటే నాకు అనిపిస్తుంది, మా నాయన మా అన్న ఇంత పండితులు కదా, మా ఇంట్లో ఇంత గొప్పగా డ్రామాలు వేసే వాళ్ళు, మంచి మంచిగా పేరు తెచ్చుకో, మా నాయన మా అన్న చచ్చిపోయినా కూడా ఇప్పుడు కూడా అనుకుంటారు పల్లెల్లో, అసలు సత్య హరిశ్చంద్రుని వేస్తే ఎట్లా ఉంటుండే కదా వెంకటరాముడు అంటారు. అట్లానే నాకేమనిపిస్తుంది అంటే, అరే మా నాయన వాళ్ళ కడుపులో పుట్టినా కదా, నేను కూడా కొంచెం పాడింటే బాగుండే, నాకు అవకాశం వచ్చింటే బాగుండే అని అనుకున్నా మేడం. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల వచ్చింది, మీ దయ వల్లనే వచ్చింది మేడం. అట్లేం లేదు. సో సత్య హరిశ్చంద్రుని కథ బాగా వేషం నాన్న బాగా వేసేదన్నారు. సో మరి సత్య హరిశ్చంద్రుని మీద ఏమన్నా కథలు కానీ పాటలు కానీ వస్తాయి? నాకు రావు మేడం, ఒక్కటి కూడా రావు. అప్పుడు అంతా అనుకోలేదు మేడం నేను. చాలా అదొకటే కాదు, రామాంజనేయుల విద్యమంట పెద్ద పెద్ద డ్రామాలు అన్నట్లు అవి మనకు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళ వేషం వేసేది కదా, ఇంటి దగ్గర వేయరు కదా మేడం, ఎక్కడో డ్రామాలు ఉంటే అక్కడ ఎప్పుడు అయిపోయేదా? వేసినా కూడా అప్పుడు అంతగా మనం గమనించలేదు. ప్రాక్టీస్ ఇంట్లో ఎప్పుడు నేర్చుకోలేదు. నాన్న నాకు ఇది నేర్పు నాన్న అని కూడా అనలేదు. మా నాన్న మేము ఇంటి దగ్గరనే ఉన్నాం మేడం, అప్పుడు ఆడపిల్లలకు చదివేందుకని బడికి పంపించలేరు మమ్మల్ని. అయితే నాయన రాసిచ్చేవాడు నాకు. ఇప్పుడు చదవడానికి వస్తది కానీ రాయడానికి రాదు, ఒక్కొక్కటి వచ్చి ఇవి ఒత్తులు దీర్ఘాలు తప్పిపోతాయి. చదవడానికేమో పేపర్ కూడా చదువుతా. అబ్బాయి చాలా మంది ఇదే డైలాగ్ చెప్తారు, నేనే పరిశాన్ అయితే అసలు. అవును మేడం, మళ్ళీ లెక్కలు కూడా రావు, లెక్కలు ఎన్ని దాంట్లోకి ఎన్ని సున్నాలు తిట్టాలో తెలియదు. మళ్ళీ నోటితోనే నువ్వు ఎన్ని లక్షలైనా లెక్క చేస్తా, రాయడానికి రాదు. నాయన హాస్యం కూడా ఆడేవాడు మేడం. హాస్యం అంటే నవ్వించడం. ఇప్పుడు బ్రహ్మానందం ఎట్లున్నాడు అట్లా వేషాలు కూడా వేసేవాడు అన్నట్టు. అదే డ్రామాలనే ఒకటి హాస్యం అని, జోకర్ ఆడపిల్ల వేసమే అది. ఆసగిత్తే అంటే ఆసగత్తె అంటే హాస్యం అంటే చీర జాకెట్ కట్టుకొని ఇట్లా ఏంటన్నా సందర్భంలో పాట పాడుతుండే ఒకటి. ఏం పాట? ఒక్క పేడు వంటి సక్కన్ని మౌడా ఏరేవోదమా ఏరవోయి నీకు ఎట్లనన్నా చేసి కమ్ముల రౌమాల కట్టిస్తా మౌడా ఏరేవోదమా. ఓ ఒక్క పేడు వంటి సక్కన్ని మౌడా ఏరేవోదమా ఏరవోయి నీకు ఎట్లనన్నా చేసి, అబ్బా ఏరవోయి నీకు ఎట్లనన్నా చేసి కమ్ముల రౌమాల కట్టిస్తా మౌడా ఏరేవోదమా. ఒక్క పేడు వంటి సక్కన్ని మూడా ఏరేవోదమా. దుడ్డు నంజర తెచ్చి 70 మందికి పెట్టి, పొద్దునికి ఒక తునక మిలిగిస్తా మూడా ఏరేవోదమా. ఓ ఒక్క పేడు వంటి సక్కన్ని మౌడా ఏరేవోదమా. నుల్కతాడు వంటి నున్నాటి మౌడా ఏరేవోదమా. ఏరేవోయి నీకు ఎట్లా నన్నా చేసి కమ్ముల రూమాల కట్టిస్తామౌడా ఏరేవోదమా. ఓ బుడువకాయ వంటి బుడ్డాటి మౌడా ఏరేవోదమా. అంటే పెళ్ళాము మౌన్ చెప్తుంది అన్నట్లు, ఏరేవోదాం మనం మధ్యలో వద్దు కుటుంబంలా, నీకు ఏరువోదమా ఏరవోయి నీకు ఎట్లనన్నా చేసి కమ్ముల రూమాల కట్టిస్తామౌడా. అంటే వాయమో నా పిల్లం నాకు కమ్ముల రూమాల. అప్పుడు కమ్ముల రూమాల అంటే ఒక పెద్ద సావుకారులు, పెద్ద పెద్ద సేట్లు, పెద్ద ఉన్నత స్థాయిలోకి పెట్టుకుంటారు రూమాల. అయితే ఈమె చెప్తుంది మౌన్కి, ఏరవోయి నీకు ఎట్లనన్నా చేసి కమ్ముల రూమాల కట్టిస్తామౌడా ఏరేవోదమా. ఓ ఒక్క పేడు వంటి సక్కన్ని మొగుడా ఏరేవోదమా. నుల్కతాడు వంటి నున్నాటి మొగుడా ఏరేవోదమా. దుడ్డు నంజర తెచ్చి 70 మందికి పెట్టి, పొద్దునికి ఒక తునక మిలిగిస్తాము కూడా ఏరేవోదం. అంటే దుడ్డు నంజర తెచ్చి 70 మందికి పెట్టి ఆమె మళ్ళీ పొద్దున కూడా ఒక తునక మిలిగిస్తాడ మౌన్కి. దుడ్డు అంటే అప్పుడు పైసా ఆనా దుడ్డు అట్లా ఉంటాయి చూడు అవి. దుడ్డు నంజర తెచ్చి 70 మందికి పెట్టి, పొద్దునికి ఒక తునక మిలిగిస్తాము కూడా ఏరేవోదమా. ఓ ఒక్క పేడు వంటి సక్కన్ని మౌడా ఏరేవోదం. అంటే ఈ భర్తకు ఆశ కలుగుతుంది, నా పిల్లం చాలా చేసి పెడుతుంది, మంచిగా చేసి పెడుతుంది, ఏర్పాటు పోతే మేము మంచిగా బాగుపడతాము, ఇంత పొదుపు చేస్తామని మనకి ఆశ పుడుతుంది అన్నట్టు. మొత్తాన్ని పోయి రావాలి ఏమో పోయిన రోజు లేదో తెలియదు. అంతవరకు ఆవేశం మీ నాన్న. సో మస్తు పాటలు ఉన్నాయి మీ దగ్గర, చాలా బాగున్నాయి నిజంగా. అవి ఏ పాటలు పాడుకున్నా మన కథలల్లో వాటిల్లో కూడా నిజంగా జోకరీ పాటలు ఉంటాయి, బాగుంటాయి. ఇది ఇంకా రాదు మేడం మొత్తము, లేదు చాలా మంచిగా ఉంది. ఇంకా 5-6 నురువులు ఉన్నాయి, మంచిగా ఉంది. నేను అంతా గమనించాలి. ఇప్పుడు అది ఎవరిని అడిగినా రాదు, ఆ పాట దొరకదు. నాయన పాటలు మంచి మంచి పాటలు, మంచి తత్వాలు. ఇది కూడా 9 తొర్రాల కొంప దుఃఖములకి ఇది మూల దుంప,
కలుసుతే కలగురగంప తెలుసుకొరని తాడు దెంప జీవాని విధిగా నవా ఇంటికి పోయే తోవా మర్మము తెలియవా సచ్చు నరముల తుచ్చు బుర్ర నమ్మరాదుర గాలి తొర్ర సచ్చు నరముల తుచ్చు బుర్ర నమ్మరాదుర గాలి తొర్ర కలుసుతే కలగురగంప తెలుసుకొరని తాడు దెంప జీవాని విధిగా నవా ఇంటికి పోయే తోవా మర్మము తెలియవా. ఇది కూడా మంచి తత్వం. సూపర్ తత్వాలు, జోకర్ పాటలు, పల్లె పాటలు ఎంత బాగున్నాయి మీ దగ్గర. సో ఇంత కష్టపడి మీరు వృత్తి మస్తు పని చేస్తున్నారు కదా వ్యాపారం. సో మహిళలకు సంబంధించి కానీ మీ వ్యాపారానికి సంబంధించి కానీ ఏమైనా పాటలు వస్తాయి? మహిళలకు సంబంధించి వస్తుంది మేడం. కదిలింది మహిళ సంఘం చూడండి స్త్రీల మేళ సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల మోగోడు ఉడితేనేమో సంతోషపడదు రమ్మో ఓ అక్క సెల్లెల్లాల సంతోషపడదు రమ్మో ఓ అక్క సెల్లెల్లాల కదిలింది మహిళ సంఘం చూడండి స్త్రీల మేళ సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల ఆడిపిల్ల ఉడితేనేమో తల బాసుకుందురమ్మో ఓ అక్క సెల్లెల్లాల తల బాసుకుందురమ్మో ఓ అక్క సెల్లెల్లాల ఉరకట్న పురకాసి ఉరకట్న పురకాసి ఉరి కంబమాయి మిలిగే ఓ అక్క సెల్లెల్లాల ఉరి కంబమాయి మిలిగే ఓ అక్క సెల్లెల్లాల కదిలింది మహిళ సంఘం చూడండి స్త్రీల మేళ సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల మోగోడు చూస్తేనేమో మరి పెండ్లి లేదండ్రి అడి పిల్ల చూస్తేనేమో ఓ అక్క సెల్లెల్లాల మరునాడు పెండ్లి కొడుకే ఓ అక్క సెల్లెల్లాల కదిలింది మహిళ సంఘం చూడండి స్త్రీల మేళ సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల మన మాట విలువ పెరుగు ఓ అక్క సెల్లెల్లాల మన బ్రతుకు బాట సాగు ఓ అక్క సెల్లెల్లాల కదిలింది మహిళ సంఘం చూడండి స్త్రీల మేళ సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల సాధించరాండి ప్రగతి ఓ అక్క సెల్లెల్లాల. సూపర్ ఉందమ్మా ఈ పాట. నిజంగా మహిళల గురించి ఎంత బాగుందో ఈ పాట. మళ్ళా మగపిల్ల ఆడపిల్ల చచ్చిపోతే అప్పుడే సంవత్సరం పెళ్లి చేస్తాకే. అదే మగోడు చచ్చిపోతేనేమో మళ్ళీ పెళ్లి లేదంట. మన చిన్న పిల్లలు ఉన్నా సరే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక పిల్ల పుట్టినా మనం ఆ పిల్లలు ఇడిచిపెట్టుకోలేక పెళ్లి చేసుకోలేక అసలు ఎంత నరకం అనుభవిస్తాం మేడం. చాలా ఇబ్బంది పడతాం. అదే మగపిల్లగాడు కొడుకులు ఉన్న కోడళ్ళు ఉన్న పిల్లలు చచ్చిపోతే కూడా వేరే దాన్ని తీసుకొచ్చుకుంటాడు, లేకుంటే ఎవరైనా ఒకరిని పెట్టుకుంటాడు. వాడు మొగోడులే అంటారు. అదే ఆడ మనిషి ఒక తప్పు చేస్తే చాలా చెండాలంగా చూస్తారు. సో చాలా అంటే చాలా మంచి పాట పాడేస్తారు. ఇది అంటే మీ ఊర్లో ఎవరు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ పాట? అది మేము మహిళా సంఘాలలో ఉన్నప్పుడు చాలా ఏళ్ళ ముందర ఇది పాట మర్చిపోయినా మేడం. ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఉంది. కానీ చాలా ఏళ్ళ ముందర మహిళా సంఘాలలో అప్పుడప్పుడు మేము డోక్రా స్కీమ్ లో ఉండి అప్పుడు పాటలు నేర్చుకోవాలని వచ్చిండే మేడం. అప్పుడు నేనే నేర్చుకున్నా. ఇంకెవరు నేర్చుకోలేరు మా సంఘంలో. నేను నేర్చుకుని పాడేసిన. సూపర్. ఎక్కడ తగ్గేదే లేదు గోవిందమ్మ అంటే. సో మంచిగా గోవిందమ్మ అని పేరు పెట్టుకున్నారు. సో మరి ఇంకా వెంకటేశ్వర స్వామి మీద ఇట్లా ఏమన్నా సే పాటలు వస్తాయి మేడం? పాడండి మరి. దిగువా తిరుపాతిలో నా దివటీల వెలగులో నా ఎగువా తిరుపాతిలో నా ఎండి మేళాలే ఎండి మేళాలే రారమ్మ మల్లారా తేరు ముందరేకి తేరు బాజులేకి తేరులోనే ఉండేది వారెవ్వారమ్మ వారెవ్వారమ్మ దిగువా తిరుపాతిలోన దివటీల ఎలగులోన ఎగువా తిరుపాతిలోన ఎండి మేళాలే ఎండి మేళాలే రారమ్మ మల్లారా తేరు ముందరేకి తేరు బాజులేకి తేరులోన ఉండేది వారెవ్వారమ్మ వారెవ్వారమ్మ చౌకట్ల పోగులతో నా సామెంకటేసు సామెంకటేసు బంగారు కమ్మలతో నా బామాలి వేళ బామాలి వేళ దిగువా తిరుపాతిలో నా దివటీల వెలగులోన ఎగువా తిరుపాతిలో నా ఎండి మేళాలే ఎండి మేళాలే. బాగా నేర్చుకున్నారు. మస్తుంది వెంకటేశ్వర స్వామి మీద పాట. సో మీరు మల్లికార్జున స్వామి అంటే అక్కడ పోతున్నారు కదా శ్రీశైలం. సో శ్రీశైలం మల్లికార్జున మీద ఏమన్నా వస్తాయా మరి?